ఎవరిపైనా కాదు కోర్టులపైన 2006లో తాను వేసిన పరువు నష్టం కేసు విచారణ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో మహిళలపై కేసుల తీరు ఇది అంటూ కస్సుబుసులాడుతోంది. ముంబైలోని గిర్గామ్ కోర్టు ఇది. ఓ పరువు నష్టం కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఈ కోర్టుకు వచ్చారు. కోర్టులో విచారణ ఎలా జరిగిందో కానీ ప్రీతి జింటా మాత్రం రుసరుసలాడుతూ కనిపించింది. భారత్లో న్యాయ వ్యవస్థ తీరు ఇదేనా, తనకే ఇలా జరిగిందంటే మామూలు మహిళల పరిస్థితి ఏంటంటూ మండిపడింది. मैं अगली सुनवाई के लिए क्या जाऊंगी, बट आई एम गोइंग टू कॉल माय लॉयर्स एंड टॉक टू सम सीनियर लॉयर्स, क्योंकि एज अ हीरोइन, एज एन एक्ट्रेस प्रीति जिंटा मेरे साथ कोर्ट में ये हो रहा है तो जो बाकी औरतें इस कंट्री में हैं और बाकी विमेन इस कंट्री में हैं, आई फील सो सॉरी फॉर देम. ప్రీతి ఇంతలా ఫీల్ అవడానికి కారణం ఏంటంటే ఈ అమ్మడు వేసిన పరువు నష్టం దావా విచారణ 6 ఏళ్లైనా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి విచారణ వాయిదా పట్టడంతో ఈ సొట్టపొగల సుందరికి చిరెత్తుకొచ్చింది. అసలు కేసు విషయానికొస్తే 2006లో ఒక పత్రిక ప్రీతిపై ఒక కథనాన్ని ప్రచురించింది. సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ అఫైర్ నడుస్తున్నప్పుడు సల్లూభాయ్ ఐష్ కు ఫోన్లో ప్రీతి గురించి అసభ్యకరంగా చెప్పినట్లు ఆ పత్రిక స్టోరీ రాసింది. తర్వాత ఆ ఫోన్ సంభాషణలు సల్మాన్, ఐష్వి కావని తేలింది. దీంతో 2006లో ఆ పత్రికపై పరువు నష్టం దావా వేసింది ప్రీతి. ఈ కేసుకు ఇప్పటి వరకు తేలలేదు.